నడిపిన దారులెన్నెన్నో నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో చిడక పాడేనంట గంగిరెత్తులాటలో రోజు సన్నాయంట పెద్ద పండగొచ్చెనో ఎంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట ఇంటి గడప ఉంది స్వాగతించడానికి వీధి అరుగు ఉంది మాట కలపడానికి రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి ఊరు ఉంది చింత దేనికి మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా దెబ్బలాటలోన ఓడిపోతే కోడి పుంజు పొయ్యి మీద కూరలాగా తాను మాడిపోద పాపం మేడ మీద నుండి గాలిపటము నింగిదాకా దారనే తోకగా ఎగురుతోంది ఎడ్ల బండిపై చిన్న పెద్ద గోల గోల చేయడం ఎంత బాగుందంట రోజు మారిపోయినా గాని తగ్గేది లేదంట అంతటా సంబరాలే విందు భోజనాలు చేసి రావడానికి నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి అంతమంది ఒక్కసారి కలవడానికి చాలా వంట 3 రోజులు మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే గొప్పియల్లో గొప్పియల్లో కొండనయ్యకు గొప్పిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళు కన్నీ పిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొప్పిళ్ళు ఆ వెన్నాలయ్యకు గొప్పిళ్ళు ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు ఆ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు గొప్పియల్లో గొప్పియల్లో కొండనయ్య పండిందే మన పంట ఓ గొడవలి పట్టి కోసిన పంట ఇంటికొచ్చినాక పండగ జరగాలంట నల్లారి గళ్ళ బంగారాలే నిండు నట్టేలు పూల గుప్పిళ్ళ సింగారాలే పల్లె ముంగిళ్ళు సామీరంగా ఏడాది కష్టమంతా అదృష్టమై ఊరంతా కోలాట మాడితే సంక్రాంతి సంక్రాంతి వచ్చిందిరా కోటి సరదాలు సందళ్ళు తెచ్చిందిరా మకర సంక్రాంతి సంక్రాంతి వచ్చిందిరా మన చిరునవ్వు రంగుల్ని మార్చిందిరా సంక్రాంతి సంక్రాంతి వచ్చిందిరా కోటి సరదాలు సందళ్ళు తెచ్చిందిరా మకర సంక్రాంతి సంక్రాంతి వచ్చిందిరా మన చిరునవ్వు రంగుల్ని మార్చిందిరా ఏ దేశమైనా ఎక్కడైనా తెలుగోడి చెయ్యే పై చెయ్యిలే తెలుగోడి సత్త
తెలిసేలా ఒళ్ళొంచి పని చెయ్యాలిలే మనదైనా సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా కింద పెడతారా చూడండి ఒకసారి. ఓకేమా, గుడ్ మార్నింగ్ టీచర్స్, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మీరందరూ కూడా ఇట్లా సంప్రదాయ వస్త్రధారణలో కనిపించడం వల్ల సంక్రాంతి పండుగ ఇప్పుడే వచ్చినట్టు తెలుసా? ఆ చేతికి ఎట్లా వస్తుంది, అసలు ఆ పంట ఎట్లా పండుతుంది, ఓకే, ఆ రైస్ ఎట్లా వస్తాయి, మనం తినేటటువంటి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ వరి రావడానికి ముందు వరి నాట్లు వేస్తారమ్మా. అదేవిధంగా మన పల్లెటూరు వాతావరణం కనుమరుగైపోతున్నటువంటి ఈ రోజుల్లో పల్లెటూరులో ఏమేమి ఉంటాయి, ఫస్ట్ రైతు ఉపయోగించినటువంటి ఏమిటి, అది ఉన్న ఎడ్ల బండికి సంబంధించినటువంటి చక్రం అది తీసుకురావడానికి మన స్టాఫ్ చాలా ఇబ్బంది పడ్డారు. ఎవరి ఇచ్చేటటువంటి మన ఓల్డ్ స్కూల్ పక్కన ఉన్నటువంటి రాజు గారు అక్కడ నుంచి మనం తీసుకురావడం జరిగిందమ్మా. దానితో పాటు ఇటు ఎడ్ల బండి కావచ్చు, ఓకే, మా పండగ అనగానే లేదంటే ఒక గృహప్రవేశం అనగానే ప్రతిదానికి కూడా ఆవు దోణ తీసుకొస్తాం. మీ అందరికీ తెలుసు, ఆవులో వచ్చేసి మన హిందూ సంప్రదాయం ప్రకారం అందరు దేవుళ్ళు కలిసి ఉంటారమ్మా. మీ ఫ్యామిలీతో వచ్చి మా పిల్లలతో పాటు ఎంజాయ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే మా థ్యాంక్ యూ. మా మోస్ట్ ఫాదర్ వచ్చి
కుంకుమ, ఇది గోవుకి బెల్లం, అరటిపండు దగ్గర పెట్టుకోవడమ్మా. గోపు ఎవరండి ఒకసారి అవన్నీ నిలబడి ఫోటో తీసుకోకు చాలు గాని రాసుకుంటే నానా, మీలో ట్రెడిషనల్ డ్రెస్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచోండి. కాసేపులో గొరిపోతులు వస్తాయి. ఇద్దరు రండి ఇక్కడికి అంతే. గొప్పిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళు. హైలో హైలే సారే హరిదాసులు వచ్చారే, దోసిటి రాసులు తేరే, గుప్పుని నింపైరే, దూడు బసబడు చూడే, వాకిట నిల్చున్నాడే, అల్లరి చేస్తున్నాడే, సందడి మునగాడే. కొట్టందుళ్ళ అజమాయిషీలే, బావ మరదళ్ళ చిలిపి వేషాలే, కోడి పందాల బరమళ్ళే, తోడు పెకటరాయళ్ళే, వాడవాడంత సరదాలే చిందులేసెలా. భోగి మంటలే గణగణ గణగణ గంగిరెద్దులే గణగణ గణగణ కిరణ కాంతులే గలగలగలగలగలు సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి. ఎవరికి ఎటువంటి సలహాలు కావాలి అన్నా, అది ఏ విధమైనటువంటి అయినా కానీ అందరికీ కూడా పెద్ద తలకాయిగా ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి మన శ్రీ గౌరవనీయులైనటువంటి వడ్డే శోభనాథేశ్వర గారు, మాజీ మంత్రివర్యులు, ఒకటని కాదమ్మా చాలా చాలా శాఖలు చేస్తున్నారు. ఆయన గారు ఈ రోజున మన సంక్రాంతి సెలబ్రేషన్స్కి రావడం మన యొక్క అదృష్టే అనుకోని రీతిలో అర్జెంట్ వర్క్ నుండి బయటికి వెళ్తున్నాను. మీరు పిల్లలతో సంక్రాంతి సెలబ్రేషన్స్ చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి వచ్చి వెళ్తున్నారు అంటే మనందరి కోసం సార్ వచ్చున్నారు నాన్న. ఓకేమా, ఒక్కసారి సార్ వచ్చేసి ఒక 2 minutes మీ అందరితో మాట్లాడతారమ్మా. మీరు చదువుకుటే కాదు, చదువుకు మించి సంస్కారం ఉండాలి, మనం పుట్టి పెరిగినటువంటి రైతు వారి వాతావరణం కావచ్చు, ఏదైనా కానీ మర్చిపోకూడదు అని చెప్పేసి మనం ఎలా చెప్పుకుంటూ ఉంటామో సార్ వచ్చేసి అవే చెప్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఒక 2 minutes మీ అందరితో మాట్లాడతారమ్మా. ఎంకే బాబు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ నిర్వహించుకుంటూ ఉన్నటువంటి స్కూలు అధ్యాపక బృందం, అట్లాగే విద్యార్థులు అందరికీ కూడా ముందుగా శుభాభివందనం. చాలా సంతోషం, ఈరోజు మీరు నిర్వహించుకునే ఈ సంక్రాంతి వేడుకలలో పాలు పంచుకునే అదృష్టం లభించింది. అందుకు ధన్యవాదాలు. ఈ ప్రాంగణంలోకి రాగానే చక్కగా బండి, ఎడ్లు, కోడి పుంజులు, ట్రాక్టరు అన్నీ ఉన్నాయి. కన్నుల పండుగగా మనం అందరం కోరుకుంటూ ఉన్నాము. అవన్నీ కూడా ఈ ప్రాంగణంలో ఉండటం చాలా ఆనందదాయకం. ఆ విధంగా ఏర్పాటు చేసినటువంటి స్కూల్ యాజమాన్యం వారిని అభినందిస్తూ ఉన్నాను. తర్వాత నేను గతంలో కూడా ఉయ్యూరు ఏజీ కాలేజీలో వాకర్స్ అసోసియేషన్ వారు అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలు నిర్వహించుకున్నప్పుడు మీ ఎంకే బాబు స్కూలు నుంచి వచ్చినటువంటి బాలబాలికలు చక్కని నృత్య ప్రదర్శన కానీ ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో కొన్ని పాల్గొన్నారు. నాకు చాలా సంతోషం వేసింది. ఆ విధంగా కేవలం ఈరోజు చూస్తూ ఉన్నాం, ఒక ఆట స్థలం ఉండదు, పిల్లలకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ నేర్పేది ఉండదు, పాఠాలు రుబ్బిపోయటం, బట్టి పట్టమని చెప్పటం, అట్లాగే ఫలానా ప్రశ్నలు రావచ్చు కాబట్టి అవి చదువుకోండి అని చెప్పి ఒక
సరైనటువంటి కోణంలో తీసుకువెళ్తలా. ఎప్పుడు కూడా విద్యార్థులు చదువుకోవాలి, దానితో పాటు ఆటపాటలు కూడా ఉండాలి, దేహ దారుఢ్యం పెరగాలి. అట్లాగే మన యొక్క ఆలోచన విధానం చాలా విశాలంగా అభివృద్ధి కావాలి. మనందరం కూడా భారతీయులు, మనందరం కూడా ఎంతో గర్వించవచ్చు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ ప్రపంచం మొత్తంలోనూ మన దేశం అగ్రస్థానంలో ఉంది. తెలుసా మీకు? తెలుసా? హైయెస్ట్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు కదా. ఒక దేశం యొక్క అభివృద్ధికి కొలమానం జీడిపి. ఆ జీడిపి వేల సంవత్సరాల క్రితం మనదే టాప్, మన తర్వాత చైనా ఉండేది. ఇవాళ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న అమెరికా ఆ రోజుల్లో అసలు చిత్రపటంలోనే లేదు. అంతేకాదు, ఆ రోజుల్లోనే మరి ఎక్కడో కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. వాటి అన్నిటి యొక్క కదలికలు గమనించుతూ ఖగోళ శాస్త్రం ఎంత బాగా అభివృద్ధి చేశారో తెలుసా? విన్నారా మీరు పిల్లలు? ఢిల్లీలో, జైపూర్లో ఇవి ఉంటాయి. దాన్ని బట్టి రోజులో ఎంత అయింది సమయం అనేది కనిపెట్టగలిగినటువంటి సౌలభ్యాన్ని ఏర్పాటు చేశారు మన పూర్వీకులు. అట్లాగే ఆ రోజుల్లోనే ఎక్కడో రోమ్ నగరంతో సహా సముద్రంలో పడవలు వేసుకుని వెళ్ళి వ్యాపారం చేసి వచ్చినటువంటి గొప్ప చరిత్ర మన భారతదేశానికి ఉంది. అటువంటి భారతదేశానికి మనం అందరం కూడా బిడ్డలవటం మనకి గర్వకారణం. అట్లాగే మహనీయులు ఎవరు? స్వామి వివేకానంద. ఏంటి ఆయన గొప్పతనం చెప్పండి. మన దేశం కోసం చెప్పాలి ఎవరన్నా. అర్థం కొంటే అది కాదు. స్వామి వివేకానందుడు ఎట్లా ప్రసిద్ధి చెందాడు అంటే, చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో ఆయన మన భారతదేశం యొక్క గొప్పతనం గురించి చెప్పాడు. ఏమన్నాడు? ఈ దేశంలో అందరూ కూడా సమానము, అట్లాగే ఏ మతము ఆరాధించినా అన్నీ కూడా వాస్తవమే. ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి మహమ్మదీయులు కానీ, పార్సీలు కానీ, జొరాస్ట్రియన్స్ కానీ వాళ్ళు అందరినీ కూడా హక్కున చేర్చుకొని మన భారతదేశంలో ఇముడ్చుకున్నాం. ఆ విధంగా ప్రపంచానికి శాంతిని అట్లాగే సంయమనాన్ని నేర్పినటువంటి దేశం భారతదేశం. మా పురాతనమైనటువంటి సనాతన ధర్మం అని చెప్పాడు. ఆ విధంగా ఆయన ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందాడు. మనం కూడా అదే ధోరణిలో కులం, మతం, ప్రాంతం, సనికుడా, పేదవాడ అనే నిమిత్తం లేకుండా మన అందరం కూడా భారతీయులం, మన అందరం కూడా ఒకటే కుటుంబం అనేటటువంటి ధోరణితో మన అందరం కూడా పెరగాలి. అట్లాగే మీరందరూ చక్కగా చదువుకుని మీ జీవితాల్లో మంచి ఉజ్వలమైన భవిష్యత్తును మీరు పొందాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నా. ఆ తర్వాత మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు చదువుకున్నటువంటి ఈ స్కూల్ని, మీ గురువుల్ని మర్చిపోకుండా మీరు ఏ బాధ్యతల్లో ఉన్నా, ఏ అధికారాల్లో ఉన్నా, ఏ వ్యాపారాల్లో ఉన్నా ఈ స్కూల్ని మర్చిపోమాకండి. మీరు చేయగలిగినటువంటి సహకారం ఎంతో కొంత
ఎంతోమంది పేదవాళ్ళు ఉంటారు. కేవలం పేదరికం వలన ఆర్థికంగా స్తోమత లేకపోయినా వాళ్ళు బాగా చదువుకోలేకపోతూ ఉండవచ్చు. వాళ్ళకి తోడ్పాటు ఇవ్వండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, అబ్దుల్ కలాం గారు కానీ వాళ్ళు చాలా పేద కుటుంబాల నుంచి వచ్చి స్వశక్తితో బాగా కష్టపడి అంత ఎత్తుగా ఎదిగారు. ఉంటారు, ఉండొచ్చు. మీ స్కూల్లో ఇప్పుడు ఉన్న పిల్లల్లో కూడా అటువంటి వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. ఆ విధంగా వాళ్ళందరూ పెరగడానికి అవకాశం ఉన్నంత మేరకు సహకారం ఇవ్వండి. మీ స్కూల్ను మర్చిపోకండి అని చెప్పి కోరుతూ ఈ 2 మాటలు చెప్పే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను చాలా దూరం వెళ్ళాలి, సెలవు తీసుకుంటాను. మరొకసారి మీ సంక్రాంతి సంబరాలు చాలా జయప్రదంగా ముగియాలని కోరుకుంటాను. సెలవు తీసుకుంటాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. లైఫ్లో మర్చిపోలేనటువంటి పదాలని ఈరోజు మా పిల్లలకు తెలియచేశారండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ మాస్టర్. ఒక్కసారి చిన్న సన్మానం సార్. భోగి మంటలే గణగణ గణగణ గంగిరెద్దులే కణకణ కణకణ కిరణ కాంతులే సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి. భోగి మంటలే గణగణ గణగణ గంగిరెద్దులే కణకణ కణకణ కిరణ కాంతులే సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి. సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి. భోగి మంటలే గణగణ గణగణ గంగిరెద్దులే కణకణ కణకణ కిరణ కాంతులే సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి. ఇక్కడ చూశారు కదా నాన్న, ఇట్లాంటి చక్రాలు నాటు బండిని సంక్రాంతి ఫెస్టివల్ అంటేనే ఫస్ట్ మనకి ఇదే రెడీ చేసుకుని చాలా బాగున్నాయని చెప్పేసి వాటితోనే ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఈ చక్రం కోసం ఎంతో రిసీవ్ చేసి 1 వీక్ నుంచి వెతక దొరికిందమ్మా. ఈ పురాతన వస్తువు ఈ మధ్యకాలంలో ఎక్కడ దొరకలేదు అన్న. ఇదిగోండి రోడ్లు రోడ్లలో చూసారా, ఇది ఇప్పుడంటే పిండి మరలు ఇవన్నీ వస్తున్నాయన్న. ఆ రోజుల్లో ఏముండేవి కదన్న. దీన్ని తంతి అంటారమ్మా. ఇది అప్పకలు కానీ పిండి వంటలకు వీటికి ఇక గాలిపటాలన్నీ చెప్పక్కర్లా. నిన్న మీ అందరూ కూడా అన్నదమ్ములందరూ మంచి స్పీడ్గా ఉన్నారు. ఈ పప్పు తీయడానికి ఈ రోజుల్లో ఇది మిక్సీలో వేస్తున్నారు. ఆ రోజుల్లో పప్పు గుర్తు అంటారు. ఇదందరూ చూడండి ఒకసారి. ఇది పిండి ఏమైనా రుబ్బాలి చేయాలి అంటే కనుక రుబ్బురోలు అంటాం కదా, వాటిలో ఉంటుందమ్మా. ఇది వచ్చేసేమో
చేసేమో మనం ఏదైతే చక్రాలు ఇవన్నీ వేస్తుంటాం కదా వాటికి సంబంధించినటువంటి గిద్దలు అని అంటూ ఉంటాము. అప్పట్లో ఉన్నటువంటి సోలని అడ్డని ఇవన్నీ ఉన్న చూసారా, అంటే కేజీ ఈరోజు మీరు కేజీలు ఎట్లా అంటున్నారు, వీటితో ఒక 2 kgs 3 kgs అని చెప్పేసి వడ్లిస్తే కనుక దానికి సంబంధించి అన్నీ మనకి ఏది రేగుపళ్ళు కావచ్చు, తినుబండారాలు కావచ్చు, అవన్నీ వస్తూ ఉండేయమ్మా. అది కూడా రైతు వారి నాగళ్ళు ఇక్కడ పెట్టుకోండమ్మా. అమ్మా రవి సార్ ఇంకో టేబుల్ పక్కన వేయించేసి ఇక్కడ పెట్టించడమ్మా. అవన్నీ కూడా రైతు వారి నాగళ్ళు వచ్చి చూడండి అమ్మా. ఇదిగోనమ్మా పిండి బట్టలు కొంచెం పక్కన ఇవన్నీ చూస్తున్నా. ఇది వచ్చేసి మన పిండి బట్టలు చేసుకునేటటువంటి మోకిళ్ళు అంటాం కదమ్మా, అవి ఇంకా గోధుమ పట్టు. ఇదిగోనన్నా ఇదంతా కూడా గోధుమ పట్టమ్మా. అట్లాగే మనం ఏదైతే నవధాన్యాలు అంటూ ఉంటామో వాటికి సంబంధించినటువంటి కందులు కావచ్చు, శనగలు కావచ్చు, ఇవి వచ్చేసి ఉలవలు కావచ్చు, హెల్తీ ఫుడ్ అనేది అందరూ ఇవి ఒకప్పుడు మన తాతల నాటి కాలంలో తినేవాళ్ళు కాబట్టి వాళ్ళందరూ చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. హెల్త్ కంప్లైంట్స్ అవి వచ్చేవి కాదు నాన్న. ఓకేమా? నెక్స్ట్ ఎట్లా చాలా చాలా ఉన్నాయి నాన్న. రైస్లో కూడా 2-3 రకాల రైస్లు ఉంటాయి. ఇటు వచ్చేసేమో కందులు కావచ్చు, మినుములు, పెసలు. ఓకేమా? ఇవి నువ్వులు, నల్ల నువ్వులు, అట్లాగే పెసర పట్టు, తవుడు, ఓకే, పిల్లెట్స్ ఇవి దానాల రూపంలో ఇస్తుంటారు. తెలంపిండి అంటాము, నూకలు, వడ్లు. ఓకేమా? ఇవి వచ్చేసేమో ముడి బియ్యం అంటాము. వీటికంటే ముందు ఫస్ట్ వచ్చేసి ఒక బయటకు వెళ్ళిపోతుందన్నా, తర్వాత ముడి బియ్యము, తర్వాత వచ్చేసి తవుడు వెళ్ళిపోతే మనకు వచ్చేది మంచి రైస్. ఓకేమా? సరే కదా. అవి వచ్చేసాం పాల పంతల్లోనా. ఇదిగో సంక్రాంతి అంటేనే మనకి మెయిన్ స్టార్ట్ అయ్యేది భోగి మంటలతోమ్మా. ఓకేమా? ఏంటి ఇది? వెరీ గుడ్, మీకు అన్నీ తెలుసు అనమాట. అయితే ఇది భోగి మంటలు. ఓకేమా? రోళ్ళు రోకళ్ళు అంటారు కదా, మన కష్టపడిన సాంగ్ చేయబోతున్నారు. ఓకేమా? నెక్స్ట్ ఇదిగో అక్కడ నాటు బండి చూపించాం కదా, అదేమో ఎడ్ల బండి, అదేం గొర్రెపోతుల బండి. అదిగోండి మన కోళ్ళు గొర్రెలు ఎక్కడున్నాయమ్మా? అక్కడేం గొర్రెపోతులు ఉన్నాయన్నా, కోళ్ళు ఎక్కడున్నాయమ్మా? ఓకే ఓకే, 2 ఉండాలి నాన్న, కష్టపడి పంది వేయాలి కదా. అట్లాగే ఇక్కడ వచ్చి ఒలి పళ్ళు పైపోతున్నారు నాన్న, బొమ్మల కొలుబొమ్మ. ఓకేమా? హే కొక్కరొక్క కోడి కూడా జనవరి సలి పులి దెబ్బకి ఎంత లేసి వణికిందో, ఏ మూల పండుకుందో. రథం ముగ్గు వేసుకుంటా ఏడుకూరి నాగలచ్చివే ఎంత దూరం వెళ్ళిందో, ఎటు పోయిందో. attitude పొంగల్. It's a blockbuster పొంగల్. Girls, 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 no dangal, celebrate the Pongal. Every year, go be Allah. Come to
యాటిట్యూడ్ పొంగల్ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ పొంగల్ సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది ఏడాదికో పండగ బ్రతుకంత తొలి పండగ ఏడాదికో పండగ రోజుల్లో నులక మంచనాగా పూరిపాక మేడం గారి మేడం కొంచెం మరీ కిందకుంది అంటే ఇలాంటివి ఈ రోజు ఎక్కడ జరుగుతున్నాయండి అని చెప్పేసి ఉన్నారని ఒక్కసారి మేడం గారు మాటలోనే విన్నాం ఎట్లా ఉందన్నది. ఇవన్నీ చూస్తే అసలు అత్యద్భుతంగా ఉంది. ఇంతవరకు నా జీవిత చరిత్రలో ఇట్లా విడిగా ఎవరైనా ఇలా సెలబ్రేట్ చేయటం అనేది నేను ఏ స్కూల్లోనూ చూడలేదు, ఏ ప్రదేశంలోనూ చూడలేదు. ఈ ఒక్కసాటే చూస్తున్నాను. ఇంత అత్యద్భుతమైన కార్యక్రమం చేపట్టి ఆయనకి అసలు బాబు గారికి అసలు ఏ విధంగానూ మనం అందరం కూడా ఉయ్యూరు ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రజలు కానీ ఆయన రుణం తీర్చుకోలేదు. మీరందరూ ఈ స్కూల్లో మీరందరూ జాయిన్ అయినందుకు నిజంగా ఒక్కటే కాకుండా ఇంత అన్ని కార్యక్రమాలు ప్రతి విషయంలోనూ ప్రతి దానిలోనూ ఎంత శ్రద్ధ తీసుకుని ఆయన చేసే పనులను చూస్తుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్, ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ ఆల్సో. అంటే ఏంటంటే నా ఉద్దేశం అసలు ఇది అంటే మాటలు లేవు, చెప్పడానికి మాటలు లేవు. నేనంటే ఏదో పొగట్టలు అలాంటివి కాదు, ఇది నిజం అన్నమాట. ఇది రియల్ ట్రూత్. ఇలా జరగటం అనేది ఎందరు పిల్లల భాగ్యం, ఇది తల్లిదండ్రుల భాగ్యం, బిడ్డల భాగ్యం. ఇదంతా కూడాను మీరందరూ చాలా అదృష్టవంతులమ్మా మీరు. మేము ఇవన్నీ కూడా మేము చిన్నప్పుడు మేము కూడా చదువుకున్నాం, కానీ మా స్కూల్లో కూడా ఇట్లా ఎప్పుడు సెలబ్రేట్ చేయలేదు మాకు కూడా. బాయ్ ఎంత బాగుందో. రామోజీ ఫిల్మ్ సిటీలో నేను సంక్రాంతికి ఒకసారి వెళ్ళాను, అప్పుడు ఎలా ఉందో ఇక్కడ కూడా సేమ్ అలాగే చేస్తున్నారంటే అసలు నేను ఇంకా ఇక నాకు నేను చెప్పలేను. ఇక అంత బాగుంది, ఎంత బాగుందో. అద్భుతం అద్భుతం మహాద్భుతం. థ్యాంక్ యూ మ్యామ్. మీలాంటి పెద్దలు రావడం మీ ఆఫీస్లో మా పిల్లలకి మా అందరికీ కూడా మా అదృష్టం అమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. కూర్చోండి. ఆ నాటకాల్లో వాడినటువంటి వ్యవసాయానికి గొర్రెలతో ఉన్నాయండి. ఇప్పుడు పొట్టాల పోటీలు, చిత్తుల మంచి అన్నీ రండి. ఒక సంక్రాంతి అంటే ఎట్లా ఉంటుందంటే మొత్తం మేడం అవునండి. మా ఫస్ట్ చూడండి మేడం గారికి అమ్మా దగ్గర వరి నాట్లండి పక్కన చిన్న బెల్లం ముఖ్యం. గోమహత్యము అది రోజు ఉదయము మధ్యాహ్నం సాయంత్రం కనుక మనం చేస్తే మనం ఎన్నో తీర్థయాత్రలు తీసుకుంటా ఫలితము ఇక ఆల్మోస్ట్ 1,000 జన్మలకి చేసిన పాపాలు తొలగిపోతాయి. గోమహత్యం అంటే గోవు పాదములు పితృదేవతలు, అడుగులు పిడుగంటలు, అడుగులు ఆకాశ గంటలు, పిక్కలు పిడుగంటలు, గోవు మహిమ శ్రీలక్ష్మి, కర్రి కర్రి ఎరుగా, ముఖము సిరి, కొమ్ములు కోటికుళ్ళు, ముక్కు ముఖము దష్ట, ముక్కు సిరి, తర్వాత వెన్ను యమధర్మరాజు, తోట 90 కోటి ఋషులు, పాలు పంచామృతాలు, సన్నకట్టు సప్త సాగరాలు, లోకనిధి, నాలుక నారాయణ స్వరూపం. ఇది గోవు మహత్యం. ప్రతి అవయవంలోనూ గోవులో మహత్యం ఉండాలి. అందుకనే మనం పూజించాల్సిన ముఖ్యమైన కవుడు కూడా మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. గోవు మూత్రం, గోవు పేడ ఇవి కూడా ఎంతో మంచి.
చిన్నప్పుడు నేను కూడా గొబ్బెమ్మలు చేశాను, గోవు పెడతాం చేసి పెట్టాము మేము అందరం చిన్నపిల్లలప్పుడు. గొబ్బెమ్మలు అదే ఆవు పెడతాను. అందుకని గోవులు ఇప్పుడు కూడా పూజిస్తూ కనీసం కుక్కలను పెంచడం కాదు, గోవుల్ని పెంచాలి. ఓకే, ఇదిగో మొబైల్ నాట్లండి. మేడం గారు నుంచోండి సార్. వెనక కూర్చోమ్మను కూడా ముందు కూర్చో, కూర్చో నువ్వు ముందు కూర్చో. ఇల్లు కూడా కావాలబ్బా. ఓకే ఓకే, కాసేపట్లో ఇవన్నీ స్టార్ట్ అవ్వాలేమో ఒకసారి చూసుకోండి. మా గొబ్బెమ్మలు కానీ రంగవల్లులు కానీ నాకు ఎడ్ల బండ్లు కానీ కూతురు హరిదాసుడు ఆ భీమై ఉండాలండి. నాకు కొంచెం మా నాగసందే టీచర్ హరిదాసు ఇప్పుడు వస్తుంటారమ్మా. మా దంచమే మేనత్త కుదిర సాంగ్ ఒకసారి చూడమ్మా, చూసుకోండి. పైనుంచి కోడి కూర కావచ్చు, గారెలు కానివ్వండి, అరిసెలు కావచ్చు, నేతి అరిసెలు, నేతి గారెలు, కోడి కూర, నాటుకోడి కూర ఇవన్నీ తెప్పించుకోవడం తొందరగా టైం అయిపోతుంది. నా పిల్లలు వచ్చినప్పుడు విఐపీస్ వచ్చినప్పుడు పేరెంట్స్ అక్కడ ఉంటారు, వచ్చాడు కూర్చుంటారు. ఎవరికి వాళ్ళు పక్కన నుంచోండి అమ్మా. మన వాళ్ళు పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు. ఎందుకంటే ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండి ఇప్పుడు వచ్చినటువంటి డాక్టర్ గారు టైం ఉంది. ఓకేమా, ఫస్ట్ సంక్రాంతి సాంగ్తో స్టార్ట్ చేద్దామన్నా. దేవి ఏ సంఘం అది? సంక్రాంతి వచ్చింది 9. మేడం గారికి వాళ్ళకి అర్థం లేకపోయి పేరెంట్స్ అర్థం తీసుకోవడం. ఎవరు ఎదురుగా నుంచోవద్దాం, మనం కూర్చోవాలన్నా. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా,
అని చెప్పేసి అష్టాచమ్మని గుప్పులు గుప్ప పోయారు బామ ఇది ఉంటుంది కదా, అవి కావచ్చు ఆడపిల్లలకి ఒక సాంగ్, కొన్ని ఈవెంట్స్ కూడా పడుతున్నటువంటి ఆటలు, ఇవన్నీ కూడా సంక్రాంతి సందర్భంగా మరలా మన పిల్లలకు తెలియచేయాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు ఒకసారి చూపించినామా, వస్తారా ముగ్గుల్లోకి స్టార్ట్ ఇచ్చాము. సేపట్లేదు మెసేజ్ చెప్తూ ఉంటారు కదా, అది కానీ ఆ వాయిస్ కానీ అయ్యా అరిదాచులు, ఇదిగో కోడి పందాలు, అయ్యా గారెలు, అయ్యా మళ్ళీ బతిక బాగుంటే మళ్ళీ ముందు నాటికి. ఓ రాముడు, ఇంకో మా దర్గా పేరు చెప్తావా? ఈ తెల్లజాలో బాగా చనిపోతున్నావా? అయ్యా అమెరికా ఉద్యోగులు వస్తాయని అన్నగన్నావా? ఏది ఏం చెప్తాను మా సౌండ్లు అందరూ 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు కుర్చీయ్యా, ఇగో కుర్చీయ్యా, అది కాదు కుర్చీయ్యా అలా కుర్చీ, అది కాదు ఇంకో మళ్ళీ ఎడవ అక్కడే ఉండి ఇవే అందరూ గాళ్ళు ఊళ్ళు చక్రీ పెట్టి దండవాడి పెడతారు. మావి పులి మెడక పట్టేస్తున్నా పిల్లలంతా గెలుచు నగన్న పొలాలు అరబోతే నగన్న పొలాల ఉన్నావా నగన్న పిల్ల నగన్న దిగ నాగా నగన్న దిగ సుందర నాగో నగన్న బాల సుందర నాగో నగన్న ఊరికి ఉత్తరాన నగన్న ఓలా ఎడవాడి గోవిందో అమ్మా శ్రావణి టీం ఎడ్ల బండి మీద చేస్తారా, ట్రాక్టర్ మీద వెళ్తారా? ఒక పాట అమ్మా ఇస్రాకు గారు ఒక పాట పాడతారంటాము. అయ్యో పాటలు పెట్టేసాను ఒకసారి. ఎడ్ల బండి ట్రాక్టర్, ఎడ్ల బండి మీద మన పిల్లలు డాన్స్ వెళ్తున్నారమ్మా, కొంచెం వినూత్నంగా తెలుగు సార్ అంటే ఒకసారి చూసుకోండి. సిగ్గులకు
ఓకే ఓకే సార్. ఎక్కడి నుంచి బయట నుంచి తీసుకొచ్చారండి? ఓకేనా? ఓకే. ఓకేనా? ఎట్లా ఉందమ్మా బొమ్మ బొరుస అంటారండి. రైట్.
ఇదేంటి పుష్ప 2 అంటమ్మా. ఇదేంటి నాన్న? పుష్ప 1. పుష్పలోనే 1 2 నాన్న. 1 2 3 ఎవరన్నా అయితే పుష్ప 1 తెలుస్తుంది అనమాట. వెరీ గుడ్. ఈ సంవత్సరం దీనికి కోచ్ అమ్మా. అబ్బా ఎప్పుడు చూసినా కానీ పుష్ప 1. రైట్.